మా అన్న గుమ్మల బాలరాజు గారు మాట్లాడాల్సిందే మనం. అందరికీ రామ్ రామ్. చాలా గర్వంగా ఉంది. మా మిత్రుడు రవి నాయక్ గారు ఈరోజు ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడమే కాకుండా మన జాతులన్నింటినీ కూడా మేలుకొల్పే విధంగా మనకు వచ్చినటువంటి పదవికి వన్నె తీసుకురావాలంటే నేను ఫలానా పదవిలో ఉన్నానని తెలియపరుస్తూ అందరిని సంఘటితపరుస్తూ అందరినీ కూడా ఒక మార్గంలో నడిపించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి అందరికి ఇన్విటేషన్ ఇచ్చి అందరూ వచ్చే విధంగా వారు కార్యాచరణ చేపట్టి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఉపాధ్యక్షులు, తాజా మాజీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు, మిత్రుడు రమేష్ గారు, పెద్దలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు పవార్ గారు, అదేవిధంగా బాబీ నాయక్ సోదరిమణి, మిగతా మీడియా సోదరులు, మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికే రెండవసారి క్షమాపణ కోరింది మన రవి గారు. ఆలస్యాన్ని ఇంకా మనం ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈరోజు నాకు తెలిసి ఎవరినో కించపరచడం కాదు, సమాజానికే ఒక దిశానిర్దేశం చూపిస్తూ ముందుకు పోతున్నటువంటి కింది నుంచి వచ్చినటువంటి జాతులలో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటూ పోతున్నటువంటి జాతి బంజారా జాతి. మనకు పెద్దగా నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అందరికంటే ముందుగా, నాకంటే ముందుగా కళ్యాణ్ గారు, అదేవిధంగా రవి గారు, పెద్దలు సీతారాం నాయక్ గారు అందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, జాతీయవాదాన్ని పెంపొందించాలి, ధర్మాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో ముందే మాటువంటి వాళ్ళకంటే ముందే అడుగు ముందుకేసి రావడం వారందరూ మాకు ఈరోజు ప్రేరణగా నిలిచినటువంటి కారణంగా నేను ఈ మధ్య కాలంలో చేరడమే కాకుండా ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా ఎన్నికల్లో ప్రామాణికం గెలవడమే ఉంటుంది. ఈరోజు రవి గారు ఆ స్థానంలో కూర్చున్నారంటే ఒక పదవి వచ్చింది కాబట్టి కూర్చున్నారు. రవి గారి కంటే సీనియర్స్ ఉండొచ్చు, ఇక్కడ చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏదైనా సొంతం చేసుకున్నప్పుడే, ఏదైనా విజయం సాధించినప్పుడే, అవకాశాలను మనం చేజిక్కించుకున్నప్పుడే గౌరవం అనేది పెరుగుతూ వస్తూ ఉంది రాజకీయాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు. కాబట్టి మన పార్టీ నినాదం డబుల్ ఇంజన్ సర్కార్. ఇప్పుడు మనం ఎత్తుకోవాల్సినటువంటి ఇంకో కొత్త నినాదం ట్రిపుల్ ఇంజన్ సర్కార్. స్థానిక సంస్థల్లో కూడా మనకు 3-4 వేల సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు, రకరకాల అవకాశాలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా మనం స్టేట్ పార్టీ ఆఫీస్లోనో లేదంటే ఎక్కడో మనం కార్యక్రమాలను దిగ్విజయం చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అవసరమే జాతీయవాదాన్ని పెంపొందించే విషయంలో దేశభక్తి, దైవభక్తిని పెంపొందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉండాల్సింది. కానీ ఒక రాజకీయ పార్టీగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేటువంటి స్థానిక సంస్థలలో విజయ డంకా మోగించి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ కాషాయ జెండా తెలంగాణ అసెంబ్లీ పైన లాగే విధంగా మనంతా సహాయం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు